మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన సూర్యోదయం సురస్సు కాచి కాపాడి నైనా మరి ఉదయకాల సమయం సజ్జ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 4వ వచనంలో ఈ విధంగా రాయబడినవి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువుతో, పరిశుద్ధ ఆత్మతో, ఆత్మ సంబంధంగా అంటే శరీరములో కలిగే ప్రతి విధమైన బలహీనతలైతేనేమి, ఇబ్బందులైతేనేమి, వీటన్నిటి నుండి ఆనందాన్ని కలిగినుట అనగా శరీరేచ్ఛలను బట్టి కాదు, కానీ శరీరము నుండి ప్రత్యేకింపబడిన వారమై ఆత్మానుసారంగా జీవిస్తూ శ్రమలో ఆనందమును కలిగిన వారమై ఉండాలనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. దీనిని ఉద్దేశించి దేవుని కొరకు, దేవుని చేత ఏది దేవుని యొక్క చిత్తమైనదో, ఉద్దేశమైనదో దానిని ఉద్దేశిస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అంటున్నాడు. ఏ వాగ్దానాలు? ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన జీవమును మనకు అనుగ్రహించాడు, ఆయన జీవాత్మ ఉన్నాడు, మనల్ని జీవింపచేయవాడు, మరణము గెలిచినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, నిన్ను నన్ను ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యానికి నడిపించడానికి ప్రభు తిరిగి మరలా రానయ్యున్నాడు. కాబట్టి పౌలు కొరింథీ సంఘానికి తెలియజేసే మాట ఏంటంటే, మనము ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, దైవ భయము కలిగి, ఆయన చూచుచున్నాడనే విషయాన్ని మర్చిపోక, ఆయన సన్నిధి మనపై ఉన్నదనే విషయాన్ని మర్చిపోక, ఆయన యొక్క కనుసన్నల్లో మనం ఉన్నామనే విషయాన్ని మర్చిపోక ఏమంటున్నాడు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుటూ అంటున్నాడు. అంటే పరిశుద్ధత, ఆయనలో ఉన్న పరిశుద్ధత మానవులమైన మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనమును పరిశుద్ధులై ఉండాలి. మనము అపరిశుద్ధులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించు వారముగా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి అంటున్నాడు. ఈ శరీరము ద్వారా ఆత్మకి కలుగుతున్న కల్మషము, ఇబ్బంది ఏదైతే ఉందో దాని విషయమై పౌలు ఇక్కడ చెప్తూ అంటున్నాడు, మనలను పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు. అంటే ఈ శరీరాన్ని బట్టి ఆత్మకు కల్మషం కలగకుండా, శరీరాన్ని బట్టి ఆత్మకు ఇబ్బంది కలగకుండా, శరీరేచ్ఛలను దూరపరిచి ఆత్మానుసారంగా నడిచి హృదయమందును ప్రవర్తన యందును దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము జీవించవలసి ఉన్నది. అందుని బట్టి శ్రమలోను ఆనందాన్ని కలిగి ప్రభువుతో జీవించువారం అవుతాము. కాబట్టి ఆత్మీయమైన స్థితిగతులను దేవుని యొక్క వాగ్దానానుసారంగా దేవుడు మనకిచ్చిన స్థితి ఏదైతే ఉందో, ఆయన మరలా వచ్చి మనలను ఆయనతో పాటు సదాకాలము ఉంచువాడై ఉన్నాడు కాబట్టి ఒక నిరీక్షణ కలిగిన వారమై ఉన్నామనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనిడి అంటున్నాడు. అంటే ఏ వాక్యమైతే
మీరు వింటున్నారో, ఏ వాక్యమైతే మీ బ్రతుకులను, మీ జీవితాలను సరిచేసిందో ఆ వాక్కును బట్టి, వాగ్దానాన్ని బట్టి, దేవుని మాటని బట్టి ఇక్కడ అంటున్నాడు, మమ్మును మీ హృదయములో చేర్చుకొనిడి, మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు అంటున్నాడు. అన్యాయం కానీ, అక్రమం కానీ, ఇతరులకు హానికరంగా కానీ మేము లేనివారమై ఉన్నాము. ఎందుకంటే మేము ప్రభువారమై ఉన్నాము. ప్రభు ఎలాగైతే ఈ లోకంలో ఆయన జీవించి ఒక మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపించాడో అట్టి జీవితాన్ని మేము కలిగి ఉన్నాము. కాబట్టి అంటే మమ్ములను బట్టి, మా పరిచర్యను బట్టి, మేము చేయి పనులను బట్టి ఎవరికి కూడా ఆటంకం కానీ, ఇబ్బంది కానీ, మరి ఏ విధమైన ప్రమాదము లేని స్థితిలో మేము ఉన్నామో అనే మాటను పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఇలాగా చెప్పట్లేదు. చనిపోయినా కానీ, జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయములలో ఉన్నారనియో నేను లోగడ చెప్పితిని కదా అంటున్నాడు. అంటే మనం బ్రతికినా చనిపోయినా క్రీస్తు వారమై ఉండాలి. క్రీస్తు వారమై ఉండడం అంటే ప్రభువు యొక్క ఆత్మచేత హృదయమందును ప్రవర్తన యందును దేవుని నీతిని జరిగించు వారమై సత్యానుసారంగా నడుచుకుంటూ సర్వసత్యములోనికి జీవించగల స్థితి మనం కలిగి ఉండాలి. ఇది దేవుని ద్వారానే మనకి అనుగ్రహింపబడింది. ఏ మానవుని ద్వారానో, ఏ ఇతరమైన వాటి ద్వారా కలిగింది కాదు. అంటే ఆయన తన ప్రజల కొరకు తన కుమారుని పంపించాడు. ఆయన కుమారుని చేత నేడు మనము విమోచింపబడి, రక్షింపబడి, ఆ కుమారుని యొక్క రక్తము చేత పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతూ, దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ, ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ, మరి శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను అంటున్నాడు. అంటే ఈ విధంగా మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ధైర్యమే తప్ప ఇంకోటి కాదు. దేవుడు నా యందు ఉంచిన ఆ ఆత్మ ఏదైతే ఉందో అది దేవుని గూర్చి, ప్రభువుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, తండ్రిని గూర్చి నన్ను ఒప్పింపజేయుచున్నది అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేయుచున్నాడు. అంటే తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడక, తన కుమారుని అంగీకరించువాడు ధైర్యము కలిగి, తన కుమారుని అంగీకరించువాడు ఆయన వలె నిత్యజీవాన్ని పొందువాడై ఉంటాడు. కాబట్టి మరణము గెలిచి తిరిగి లేచిన క్రీస్తును బట్టి, క్రీస్తు యొక్క మాటను బట్టి, ఆయన చిందించిన రక్తము చేత విమోచింపబడిన వారమై నేడు మనము ఈ శ్రమలో ఆనందించు వారమై ఉండాలి. ఈ ఆనందము ఇహమందే కాదు, పరమందు కూడా మనకిచ్చేది. అంటే శ్రమాను సంబంధమైన ఇహలోకమైన వాటి యందు మనస్సు పెరించక ఆత్మయందు నిలిచిన వారమై హృదయమందును, ప్రవర్తన యందును, దేవుని వాక్యమునందును, ఉపదేశములందును లేఖనానుసారంగా జీవించుట అనేది అది ఆశీర్వాదకరము, దీవెనకరము. కాబట్టి దాని విషయమే మీరు తగు సిద్ధపాటు కలిగి ఉండండి అని పౌలు చెప్తున్నాడు. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు అంటున్నాడు. అంటే మీరు చేసే పనులు, మీరు చేసే కార్యాలు, దేవుని పట్ల మీకున్న భక్తి విశ్వాసాలు, అంటే దేవుని బిడ్డలు ఈ విధంగా ఉండాలి అని ఒక మాదిరికరంగా మీరు జీవిస్తూ దేవుని సాక్షులుగా, దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారనే మాటని కొరింథీ సంఘాన్ని గురించి పౌలు చెప్తూ అంటున్నాడు. ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ ఎంతటి మీదకి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాము. శ్రమను గూర్చి వెనుబడేవారుగా కాక శ్రమలను సహిస్తూ ఆత్మల పట్ల భారము కలిగి అనేకులు ప్రభువులో చేర్చబడుతున్నప్పుడు ఆ ఆనందాన్ని, సంతోషాన్ని బట్టి తాను క్రీస్తుతోటి జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో దానిని శ్రమలో ఆనందముగా పౌలు తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన శ్రమ పడేది ప్రభు కొరకు. ఎందుకంటే మన కొరకు ఆయన శ్రమపడి మనలను రక్షించడానికి ఆయన మరణం పొందాడు. మనలను నిత్య జీవాన్ని నడిపించడం కోసం మన కొరకు ఆయన
అనేకమైన గాయములు పొందాడు. కాబట్టి నీవు నేను పొందవలసిన గాయాలను ఆయన పొంది ఆయన ద్వారా మనకు స్వస్థతనిచ్చిన ఆ తండ్రి అయిన దేవుని బట్టి, నేడు మనల్ని నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత క్రీస్తును కలిగిన వారమై శ్రమలో ఆనందిస్తూ ఆయన నిత్యత్వాన్ని పొందుకుని వారమై ఆయన రాకడ కొరకు ఎదురుచూచు వారమై జీవించు వారమై ఉండాలనే విషయాన్ని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, శ్రమలో ఆనందాన్ని, శ్రమలో సంతోషాన్ని, శ్రమలో నిత్యత్వాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. ఇహమందు మాకు కలుగు వాటి యందు కాక పరమందు నాయన నీ యందు మేము జీవించడానికి కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాలను, దీవెనలను దేవా నీవు మాకు అనుగ్రహింపజేయుచున్న ప్రతి కార్యాన్ని బట్టి నీ వాక్యానుసారంగా నడుచుకున్నటకు మా అందరికీ మీ కృప దయచేయండి తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. సర్వశక్తిమంతుడా, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, ఆది అంతమైన వాడా, అల్ఫా ఒమేగా ఉన్నవాడా, నీ సన్నిధి కాంతి మాపై కుమ్మరింపజేసి మేము నీ అందును నీ వాక్యమందును జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి సేవించి ప్రార్థించి నీ బిడలుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, జీవం కలిగిన నీ ఆత్మచేత జీవింపచేయమని, అయా నేటి దిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాపై ఉంచమని, చిన్న బిడ్డలను, యవనులను, పెద్దలను, వృద్ధులను ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున దీవించి ఆశీర్వదించి కృపచేత నింపుమని యేసు నామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమెన్.